పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 కింద అప్లై చేసుకున్న వారందరికీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అయింది. ఆల్రెడీ మార్చ్ 6న ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు తీస్తారు, ఎలా చెక్ చేసుకోవాలి, మీ నేమ్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఏ డేట్న రిలీజ్ చేస్తారు, ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుంది, సో ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ నేమ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్క డౌట్ ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇండియా పోస్ట్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ 2026 మార్చ్ చివరి వారంలో ప్రకటించబడుతుంది అని అయితే అన్నారు. సో ఎందుకంటే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్కి ఒకసారి మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చే మెరిట్ లిస్ట్కి 15 డేస్ కన్నా ఎక్కువ టైం ఉండదు అనమాట. కానీ ఇక్కడ మనకి మార్చ్ 6న ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. అసలు సెకండ్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే, ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా అండ్ ఇంకా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నా మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అది కూడా మార్క్స్ ఆధారంగా, అంటే 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ కేటగిరీ వైజ్ కూడా మనకి సెకండ్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి మార్చ్ లాస్ట్ వీక్లో సెకండ్ మెరిట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అన్నారు. ఇందులో మనకి గ్రామీణ డాక్ సేవక్ రిక్వైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇండియా పోస్ట్ జీడీఎస్ online.government.in వద్ద అధికారిక వెబ్సైట్ లింక్ను చెక్ చేయడం వలన తమ యొక్క రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ రిజల్ట్తో పాటు ఇండియా పోస్ట్ జీడీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ 2026 మరియు ఇతర సంబంధిత డీటెయిల్స్ కూడా అక్కడైతే కనిపిస్తాయి. సో ఇక్కడ ఇచ్చిన లింక్ అంటే ఇండియా పోస్ట్ జీడీఎస్ online.government.in అని ఉంది కదా. సో ఇంతకు ముందు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, అదే లింక్ అనమాట. దాని ద్వారానే మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు గడువు తేదీలో లేదా అంతకన్నా ముందుగానే, అంటే ఒకవేళ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉందనుకోండి, మీ నేమ్ పక్కన డివిజనల్ హెడ్ చేత, అంటే ఏ డివిజన్లో ఎక్కడ ఏంటన్నది అడ్రస్ కూడా ఉంటుంది. సో అక్కడ మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అలాగే 2 ఫొటోస్, ఒక 2 సెట్స్ని రెడీ చేసుకొని మీకు అక్కడ ఇచ్చిన అడ్రస్కి హాజరయ్యి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీ యొక్క నేమ్కి, అంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండదు. మెయిన్ మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ కంప్లీట్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇండియా పోస్ట్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అంటే విడుదల సంబంధించిన ఖచ్చితమైన సమయం మరియు తేదీను ఇండియా పోస్ట్ ఇంకా అధికారికంగా వెబ్సైట్ లింక్లో ప్రకటించలేదన్నమాట. కానీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ మెరిట్ లిస్ట్కి అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్కి 13 to 15 డేస్ టైం మాత్రమే ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే, అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చి మార్చ్ 6న ఓపెన్ అయింది కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేసరికి 17th 18th వరకు టైం అయితే ఇచ్చారు. 17, 18 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. 17, 18 నుంచి 15 డేస్ తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారు. దాని ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మార్చ్ లాస్ట్ వీక్ అంటే ఇప్పుడే కదా, సో మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారనమాట. సో దానికి కూడా ఇన్ని డేస్ టైం అయితే ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 10 డేస్ టైం అయితే ఇస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్కి ఎలాగైతే మార్చ్ 17, మార్చ్ 18 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం ఎలాగైతే ఇచ్చారో, సేమ్ సెకండ్ మెరిట్ లిస్ట్కి కూడా అలానే టైం ఇస్తారు. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్లోని గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే 3 రకాల పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ 2 ఫిబ్రవరి 2026న స్టార్ట్ అయింది కదా. దరఖాస్తు ఫామ్లు సమర్పించడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th ఫిబ్రవరిన క్లోజ్ అయిపోయింది. 10వ తరగతి బోర్డు పరీక్ష మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే రూపొందించారు. పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ అంటే మనకి 10th మార్క్స్ బేస్ పై మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. సో మార్క్స్ ఆధారంగా ఎలా ఏంటన్నది కూడా క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్థ యొక్క డీటెయిల్స్ అయితే చూడండి. అంటే ఇది వచ్చేసరికి నిర్వహణ సంస్థ వచ్చేసరికి భారత తపాలా శాఖ. ఇందులో పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే, అంటే పోస్ట్ 3 రకాల పోస్టులు కదా, జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం అంటే ఇలా మొత్తం కూడా 28,740 పోస్టులు అయితే ఉన్నాయి. జీడీఎస్ ఫస్ట్ మెరిట్ ఓపెన్ వచ్చేసరికి 6th మార్చ్న ఓపెన్ అయింది. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఫస్ట్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి
అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఓపెన్ అవ్వడానికి 13 to 15 డేస్ టైం ఉంటుంది కదా. అలా చూసుకుంటే ఏప్రిల్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మీ యొక్క మెరిట్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు, మీ నేమ్ ఉందో లేదో అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఏంటి అన్నది డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. రెండవ మెరిట్ లిస్ట్ విడుదల కావడంతో ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. పలు సర్కిల్ కోసం మొదట మెరిట్ లిస్ట్ జాబితాను ప్రచురించిన తర్వాత ఇప్పుడు రెండవ మెరిట్ లిస్ట్ జాబితాను మిగిలిన పోస్టుల సర్కిల్లో కూడా చేర్చారు. మొదటి రౌండ్లో అవకాశం కోల్పోయిన లేదా కొత్తగా చేర్పడిన ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఈ సమగ్ర జాబితా చాలా అవసరం. ఇండియా పోస్ట్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా 2026 మార్చి చివరి వారంలో త్వరలో రిలీజ్ అవ్వనుంది. ఎందుకంటే ఇప్పుడే మనకి మార్చ్ లాస్ట్ వీక్ కాబట్టి, సో మార్చ్ లాస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి కన్ఫామ్గా మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనూ వస్తుంది అనమాట. తదుపరి దశల్లో ఎంపికైన అభ్యర్థులు రోల్ నెంబర్లను ప్రదర్శించి మెరిట్ జాబితా రూపంలో జీడీఎస్ ఫలితాన్ని అందుబాటులో ఉంటుందన్నమాట. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితం 2026 అధికారికంగా విడుదలైన తర్వాత మనకి పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సేమ్ అదే వెబ్సైట్ లింక్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో పీడిఎఫ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. మొత్తం కూడా మనకి 28,740 గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు మెరిట్ జాబితాలో అంటే మెరిట్ లిస్టులో తమ పేర్లను చూసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మనకు హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్లో మనకి ఇండియా పోస్ట్ జీడీఎస్ మెరిట్ లిస్ట్ అని ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేయగానే అందుబాటులో ఉన్న ఎంపికల నుండి మీ రాష్ట్రం మరియు పోస్టల్ సర్కిల్ను ఎంచుకోవాలి. అక్కడే మనకి ఆ జీడీఎస్ మెరిట్ జాబితా యొక్క పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్లో ఈ నియామకాన్ని ఎంపికైన అభ్యర్థుల పేర్లు మరియు రోల్ నెంబర్లు అయితే ఉంటాయన్నమాట. సో ఆ పేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ను కాపీ తీసుకుని ఉంచుకోండి. ఇండియా పోస్ట్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా 2026 విడుదలైన తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి కదా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. సో మెరిట్ లిస్ట్లో మీ నేమ్ పక్కనే అడ్రస్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అన్నది ఇక్కడ క్లియర్గా చూడండి. 10th మార్కుల లిస్ట్ అనమాట. 10th సర్టిఫికేట్ కాదు, 10th మార్కుల లిస్ట్ తీసుకువెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ నివాస ధృవీకరణ పత్రం, అలాగే ఫోటోగ్రాఫ్స్ అంటే మీ యొక్క హాఫ్ సైజ్ ఫొటోస్ 2, గుర్తింపు రుజువు అంటే ఆధార్ కార్డు కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివి ఏదో ఒకటి. సో ఇవన్నీ కలిపి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన టైం లోపలనే మీరు వెళ్ళాలి, లేదంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆగిపోతుంది. సో ఒకవేళ మీ నేమ్ ఉంటే వాళ్ళు ఇచ్చిన 10 to 15 డేస్ టైం లోపల మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇదన్నమాట. సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి, మర్చిపోవద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, share and subscribe. Bye bye.